మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి 2న క్యాబినెట్ భేటీ అండి. డిఏ, పీఆర్సీ, ఐఆర్ ప్రకటన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి 2న కీలక క్యాబినెట్ సమావేశం అండి. డిఏ, పీఆర్సీ, ఐఆర్ ప్రకటనలపై అంచనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కీలకమైన అంశాలపై ఈ జనవరి 2న నిర్వహించబోయే క్యాబినెట్ భేటీపై దృష్టి సారించడం జరిగింది. ఈ సమావేశంలో డిఆర్ఎస్ అలవెన్స్, పీఆర్సీ, మధ్యంతర భృతిపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఏ పెంపు ప్రకటనపై నిరీక్ష. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో అనేక సార్లు డిఏ పెంపుపై ప్రభుత్వ చర్యలు చేపట్టినప్పటికీ కొంతకాలంగా పెండింగ్లోనే ఉంది. ఉద్యోగ పెన్షనర్లు ఈ సమావేశంలో డిఏకి సంబంధించి ఒక స్పష్టమైన తేదీని ప్రకటించబడుతుందనే అంచనాతో ఉన్నారు. పీఆర్సీ అమలు కీలక నిర్ణయం. పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పీఆర్సీతో ఉద్యోగుల వేతనాల సమీక్షను చేపట్టి వాటి అమలు తేదీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉద్యోగుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. పీఆర్సీ అమలుతో ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మధ్యంతర వృత్తి ఇంటీరియం రిలీఫ్ అండి. ఐఆర్పై అంచనాలు. ఐఆర్ పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. కొత్త పీఆర్సీ అమలుకు ముందు తాత్కాలిక ఉపశమనం అందించే ఐఆర్ ప్రభుత్వం సంబంధించి ఒక 30% తగ్గకుండా ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారనమాట. సామాజిక పెన్షన్ల చెల్లింపులు, పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ల చెల్లింపులపై స్పష్టత రావచ్చు. ఇతర సౌకర్యాలు, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, పదోన్నతులు మరియు సేవా ప్రమాణాలపై సాధన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాఠశాల విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు చేపట్టవచ్చు. ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆశలు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ అనుకూలమైన కీలక ప్రకటన వస్తాయని అయితే ఆశతో ఉన్నారు. ముఖ్యంగా డిఏ పెంపు, పీఆర్సీ అమలు మరియు ఐఆర్లో వచ్చే మార్పులు వాటి ఆర్థిక భద్రతకు కీలకంగా అయితే మారనున్నాయి. జనవరి 2న జరిగే ఈ క్యాబినెట్ భేటీపై ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిఏ, పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలు ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా అంశాలు కావడంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని అయితే భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కొత్త సంవత్సరంలో మొట్టమొదటి క్యాబినెట్ భేటీ ఇదే అండి. కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో అయినా ఉద్యోగ పెన్షనర్లు కోరుకున్న విధంగా మంచి ఐఆర్ మధ్యంతర వృత్తితో ఇస్తూ, అలాగే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి డిఏ బకాయిలు, అలాగే డిఏ ప్రకటన అయితే చేయాలి. వీటన్నిటి గురించి చర్చించాలి అని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.